ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? వీణా. వీణా గారు ఎక్కడి నుంచి వచ్చారు? బాల్నగర్. బాల్నగర్. ఓకే. హలో అండి. హాయ్, మీ పేరు? నా పేరు జయ మౌనిక. జయ మౌనిక. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను బాలానగర్ హెచ్ఏఎల్ కాలనీ నుంచి వచ్చా. ఓకే, సో ఇక్కడ బాలానగర్ హెచ్ఏఎల్ కాలనీ. యా. మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? ఫ్రెండ్స్. ఓకే, సో మరి ఇద్దరు ఫ్రెండ్స్ ఇవాళ వంట చేయబోతున్నారు. అవునా? ఓకే, ముందుగా ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరే చేస్తారు. సో ఇంగ్రీడియంట్ కూడా చూడకుండా అలా ఫిక్స్ అయిపోయారు. కాన్ఫిడెన్స్ అండి. చూద్దాం. సరే, మరి మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దాం ఈరోజు. వావ్, టొమాటోస్. టొమాటోలు లేకుండా మనం రోజు వంటే చేసుకోవాలి కదా, రోజు కావాల్సిందే టొమాటోలు. సో అలాంటిది ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈజీ అనిపిస్తుందా? ఎస్ అండి. సో మరి ముందుగా మీరే వంట చేస్తా అని చెప్పారు కాబట్టి మీరే చేయాలి వీణా గారు. ఓకే. ఏ వంట చేస్తారు? టొమాటో క్యాబేజ్ కర్రీ. టొమాటో క్యాబేజ్ కర్రీ. ఓకే, సో క్యాబేజ్ కాంబినేషన్ లో చేయబోతున్నారు. స్టార్ట్ చేద్దామా? ఓకే, టొమాటో క్యాబేజ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టొమాటో క్యాబేజ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: టొమాటోలు 2, ఉడికించిన క్యాబేజ్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. వీణా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, ముందుగా కొద్దిగా ఆయిల్ వేయాలి. పోపు గింజలు. వుడెన్ స్టిక్ ఇవ్వండి. ఓకే, పోపు గింజల తర్వాత పచ్చిమిర్చి. ఉల్లిపాయ ముక్క చిన్నగా. తర్వాత చిటికెడు పసుపు. ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా కరివేపాకు. టొమాటోస్ వేసాను. టొమాటోలా? వేసాను. సో ఈ టొమాటోలన్నీ కొంచెం పెద్దగా కట్ చేసుకున్నారు కాబట్టి కొంచెం బాగా బాయిల్ అవ్వాలి, మగ్గాలి. వీణా గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హెచ్ఏఎల్లో జాబ్ చేస్తాను. హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. ఏరోనాటిక్ లిమిటెడ్. ఓహో, ఓకే. సో బాగా మార్నింగ్ టు ఈవినింగ్ మీకు బిజీగానే సరిపోతుంది అనమాట. 30 to 5. అవునా? మరి వంటలు అవన్నీ మార్నింగే చేసి పెట్టేసి వెళ్ళిపోతారా? కుకింగ్ చేసేసి వెళ్తాను. సో ఫాస్ట్ గా చేసేయాలి. మరి అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా మీరు? హాలిడేస్లో అలా వాచ్ చేస్తారు. కానీ వంటలు అంటే బాగా ఇష్టం అన్నమాట. మూత పెట్టి మగ్గిద్దామా? ఇక్కడ ఇది బాగా టొమాటోలు అన్ని బాగా మగ్గిపోవాలి, కొంచెం మగ్గాలి. ఓకే, సో ఒక 2 minutes ఉంచుకుంటే టొమాటోలు మనకి పాపం చాలా మంచివి, ఎందుకంటే టేస్ట్తోనే కాకుండా ఫాస్ట్గా కూడా అయిపోతాయి. కాబట్టి కొంచెం మగ్గిచ్చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. సో క్యాబేజ్ ఏంటి ఇక్కడ ఉడికించుకున్నారు? బాయిల్ చేసి పెట్టాను. బాయిల్ చేసుకున్నారు. హాఫ్ బాయిల్ చేసి పెట్టాను. ఓకే, ఉప్పు కానీ ఓన్లీ క్యాబేజ్ ని హాఫ్ బాయిల్. ఎందుకంటే క్యాబేజ్ కి లైట్ గా కొంచెం స్మెల్ ఉంటుంది కదా, లైట్ గా పోవడానికి. చూద్దామా వీణా గారు? చూద్దామండి. సరిపోతుందా మగ్గాయ టొమాటోలు? నెక్స్ట్ ఏం వేసుకుంటారు? నెక్స్ట్ క్యాబేజ్ యాడ్ చేస్తారు. సో మీరు హాట్ వాటర్ లో కొంచెం హాఫ్ బాయిల్ చేసుకున్న క్యాబేజ్. సో
ఇలాంటి ఫాస్ట్ వంటల్ని కొంచెం ఎక్కువ ఎంచుకుంటారు అనుకుంటాను కదా మీరు? అవునండి. ఎందుకంటే టైం బాగా కన్జ్యూమ్ అవుతుంది అంటే మీకు కష్టం చేయడం. అవునండి. తర్వాత కారం యాడ్ చేయాలి. ఓకే, ఉప్పు, కొద్దిగా సాల్ట్. ఫైనల్గా కొత్తిమీర. కొత్తిమీర ఒక 2 minutes మూత పెట్టి. బాగుంది, గుమగుమలాడిపోతుంది మీ కూర. మళ్ళీ మూత పెట్టాలా? ఒక 2 minutes. ఓకే, ఇంకేమైనా యాడ్ చేయాలండి? లేదండి, సరిపోతుంది. ఒక 1 minute అంటే మూత పెట్టకపోయినా పర్లేదు కానీ ఆ ఫీల్ ఉంటుంది కదా. ఫైనల్గా మూత పెట్టేసుకుంటే ఒక 1 minute తర్వాత లోపల ఏదో మ్యాజిక్ అయిపోయినట్టు ఒక ఫీల్ ఉంటుంది. సో ఆ తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. సాల్ట్. వీణ గారు సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, అయిపోయింది. ఓకే, స్టవ్ ఆపేద్దామా? ఓకే. అయిపోయిందా? ఓకే, వేడివేడిగా టొమాటో క్యాబేజ్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. టొమాటో క్యాబేజ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన క్యాబేజ్, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. అంతే, టొమాటో క్యాబేజ్ కర్రీ రెడీ.